వినియోగదారులకు తెలంగాణ ఎన్పీడీసీఎల్ సరఫరా చేసిన మీటర్లు వరంగా మారాయి. టీవీ రిమోట్ మీటర్ రీడింగ్ ను శాసిస్తుంటే సంస్థలకు కోట్లలో నష్టం వస్తోంది. కాసుల కకృతితో అధికారులు కొత్త రకం మీటర్లు వినియోగదారులకు అంటగట్టి సంస్థను నష్టాల బాటలోకి నెట్టేశారు. ఎన్పీడీసీఎల్ అధికారులకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్న ఆ మీటర్ల కహానీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఎన్పీడీసీఎల్లో కొత్త మీటర్ల కొనుగోలు వ్యవహారం దుమారం రేపుతోంది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎంత కరెంటు వాడుకున్నా బిల్లు మాత్రం నామమాత్రంగా వస్తోంది. విజన్టెక్ కంపెనీకి చెందిన కొత్త మీటర్లలో ఉన్న లోపాలు వినియోగదారులకు వరంగా ఎన్పీడీసీఎల్ పాలిట శాపంగా మారాయి. టీవీ రిమోట్తో కరెంట్ రీడింగ్ నిలిపేసేలా విజన్టెక్ మీటర్లున్నాయని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో ఈ విషయంపై హెచ్ఎంటీవీ జిల్లాలోని పలుచోట్ల పరిశీలనలు జరిపింది. మీటర్ ముందుకెళ్లి టీవీ రిమోట్ బటన్ నొక్కగానే మీటర్ రీడింగ్ జీరోకు వస్తోంది. దీంతో ఈ కొత్త మీటర్ల వ్యవహారం ఇప్పుడు సంస్థను కుదిపేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పుడు చైనా మీటర్లపై మళ్ళీ విజోటెక్ అనే మీటర్లను తీసుకొచ్చి వినియోగదారులకు ఇస్తున్నారు. అవి వాటిని వాడటం వల్ల కరెంటును కాల్చినట్టే చూపిస్తున్నది. పిల్లలు వాటిని వాడుకుంటూ ఇంట్లో ఉన్న టీవీ రిమోట్తో ఆపరేట్ చేయడం వలన ఆ యొక్క మీటర్లు న్యూట్రల్ అవుతున్నవి. ఆ విధంగా కావడం వలన మరి ఇంతకుముందులా చైనా మీటర్లు ఎలాగైతే జంప్ అయ్యి వినియోగదారులకు కరెంటు భారం అధికంగా పడ్డదో మరి ఇవి కూడా అదే విధంగా పడే పరిస్థితి ఉన్నదని వినియోగదారులమైన మేము చాలా విచారిస్తున్నాము.